నన్ను సాయంత్రం 6ంటికి అరెస్ట్ చేస్తానన్నా, రాత్రి 9 అయింది దాచేపల్లి తీసుకెళ్ళేసరికి. ఆ నైట్ అంతా ఇంట్రాగేషన్ పేరుతోటి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంకొక ఆడపిల్ల అయితే రిమాండ్కి వెళ్ళినాకైనా చనిపోయేది, రిమాండ్ నుంచి బయటకు వచ్చినాకైనా చనిపోయేదన్న. ఎంత దారుణంగా మాట్లాడాడంటే నా తల్లిని, నన్ను, నా భర్తని, నా పిల్లల్ని కూడా వాళ్ళు చెప్పినట్టు విని నేను కేసులు వాళ్ళకి అంగీకారంగా కనుక నేను సిగ్నేచర్ చేయకపోతే, లేదంటే నాకు పార్టీ నుంచి ఇంత అమౌంట్ వస్తుందని నేను చెప్పకపోతే నా భర్తని ఇరికిస్తా అన్నారు, నా బిడ్డల్ని ఇరికిస్తా అన్నారు. నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు తెలుసా అన్న. ఒక నైట్ అంతా అట్లే నేను 2 రోజుల పాటు నేను ఏ బట్టల మీద వెళ్ళానో ఆ బట్టల మీదే ఉన్నా. ఫుడ్ లేదు, వాష్రూమ్ లేదు, ఏమీ లేకుండా, కనీసం పైన కూర్చోవటానికి కూడా ఇష్టపడుకోకుండా పైన కూర్చుంటే ఊరుకోకుండా కింద కూర్చోబెట్టారు. ఏది మాట్లాడారో ఆ సర్కిల్ నన్ను వాళ్ళు కస్టడీ పేరుతోటి, ఎంక్వైరీ పేరుతోటి నన్ను మాట్లాడేటప్పుడు 3 ముఖ్యమైన వ్యక్తులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వీడియో కాల్లో కాన్ఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు అట్లా వీడియో కాల్లో పెట్టి నన్ను ఇంట్రాగేషన్ చేశారు. రాత్రి 9 నుంచి మొదలు పెట్టుకుంటే తెల్లవారుజామున 3 వరకు. ఎంత దారుణమైన పదజాలంతో నన్ను ఇబ్బంది పెట్టారు అంటే, ఇవాళ నేను మళ్ళీ నిలబడ్డాను, మళ్ళీ జనాల ముందుకు రావాలి అని నేను ధైర్యంగా నిలబడుతున్నానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారేనన్నా.